ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఒక్క మానవాత్మ అందరి ఆత్మల నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలి. వారితోటి వారితో వారు ఉండేటువంటి ఫీల్డ్ వారితో, ఇంకా మనం మందిరాలు వెళ్ళినప్పుడు దేవాత్మలతో పూజలు చేస్తూ ఉంటాం. అవునా, తీర్థయాత్రలకు వెళ్ళి వస్తూ ఉంటాం, ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటాం. మీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఉన్నప్పటికీ ఇన్ని ఎందుకు చేస్తున్నారు అని ఎవరినైనా అడిగారనుకోండి, భక్తిని ఆధ్యాత్మికతను ఇష్టపడేటువంటి వ్యక్తులు ఒకే మాట అంటూ ఉంటారు, మనం వీలైనంత వరకు దానాలు చేయాలి, పుణ్యాలు చేయాలి. ఎంత ఎక్కువగా మనం దాన పుణ్యాలు చేస్తూ ఉంటామో అంత ఎక్కువగా మన అంతరాత్మకి తృప్తి అనేది కలుగుతుంది. కొందరికి ఇదొక నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఎదిగిపోయాను, ఏ లోటు నాకు లేదు, సుఖం ఉంది, శాంతి ఉంది, ఆరోగ్య ఐశ్వర్య సంపద, నాకు లైఫ్లో ఏది లోటు లేకుండా అన్నీ ఉన్నాయి అంటే దానికి గల కారణం పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ నేను చేసుకొచ్చుకున్న మంచి కర్మల ఫలం అని చెప్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ దాన పుణ్యాలు చేయడం. మనం దానాలు చేస్తూ ఉంటాం, కొందరు అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అందరూ చేసేటువంటిదే. కానీ అన్ని దానాలకెల్లా గొప్ప దానము, దాన్నే అంటారు జ్ఞానరత్నాల దానము. ఈ యొక్క మహావాక్యాలు ఈశ్వరుడి ద్వారా మీరు తీసుకున్నారు, మీరు పొందారు. ఆ యొక్క జ్ఞానరత్నాల దానాన్ని మనం ప్రతి ఒక్క ఆత్మకు చేద్దాము, వారికి కూడా పంచుతాం. అంటే దానం చేసే సమయంలో కొన్ని విషయాలపై అటెన్షన్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. దానం తీసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి మీ దానం తీసుకోవడానికి పాత్రుడేనా? ఎదుటి ఆత్మకి జ్ఞానరత్నాలు చేసే సమయంలో పాత్రుని చూడాలని ఇదివరకే తెలుసుకున్నారు. వారికి కొంచెం కూడా స్పిరిచువాలిటీ ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, లేదా వారు ప్రయాణంలో ఉన్నారు, వారు బయలుదేరుతున్నారు, ట్రాఫిక్లో ఉన్నారు, ట్రైన్కి టైం అవుతుంది, బస్కు టైం అవుతుంది. ఆ టైంలో మనం వారిని కూర్చోబెట్టి దానం చేస్తూ ఉన్నాం అనుకోండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. దాన్నే అంటారు పాత్రుని చూసి దానం చేయడం. ఎదుటి ఆత్మ స్వీకరించడానికి మీ యొక్క దానాన్ని పాత్రుడైనా, వారికి మూడుందా అది మనం చెక్ చేద్దాము. ఎందుకంటే దానానికి చాలా మహత్వం ఉంటుంది, విలువ కూడా ఉంది. అలా మనం చేద్దాం. ఆత్మకు స్పిరిచువాలిటీ పైన ఎంతవరకు ఇంట్రెస్ట్ వచ్చింది, దాని యొక్క విలువ వారిలో ఉందా లేదా, కొన్ని తెలివిగా మనం ప్రశ్న అడగడం తప్పేం కాదండి. మీ యొక్క సమయం ఫ్రీ టైమేనా, కొంచెం సమయం మీరు నాకు ఇస్తారా అని అడగడం కూడా తప్పేమి కాదు. వారి యొక్క సమయాన్ని తీసుకొని, వారు మార్నింగా, ఈవినింగా, డే టైమా, సండేనా, మీరు ఏ టైంలో ఫ్రీ ఉంటారో అది తెలుసుకొని మనం దానం చేద్దాం. అలా సర్వశ్రేష్ఠ దానాల గురించి మీరు విన్నారు. బ్రహ్మకుమారి శిశుడు విశ్వవిద్యాలయ మా యొక్క ముఖ్యాలయము మౌంట్ ఆబూ రాజస్థాన్లో ఉంది. ఈ మౌంట్ ఆబూ రాజస్థాన్లో ఉండేటువంటి మా యొక్క సంస్థ ఎన్నో దేశాలలో ఉండేటువంటి వారికి ఈశ్వరీయ సందేశాన్ని అందించడానికి ముఖ్య కేంద్రంగా మారింది. అంత పెద్ద మా ముఖ్య కేంద్రంగా మారినటువంటి మా సంస్థలో
ప్రతి ఒక్క వర్గాల వారు, కొన్ని లక్షల మంది ఆ స్థానం నుండి లాభాన్ని పొందుతూ ఉన్నారు. అలాంటి లాభాలు మీరు కూడా పొందవచ్చు. ఆ పొందేటువంటి విధానం మీకు ఇదివరకే చెప్పాము. ఎదుటి ఆత్మ మీరిస్తున్న దానం తీసుకోవడానికి పాత్రుడేనా, అర్హుడేనా, సమయం కరెక్టా, అవి మనం చెక్ చేసుకొని వారికి దానం చేద్దాం. అలా మీరు కూడా చేయండి. ప్రతి ఒక్క ఆత్మకు దానం చేయండి. మీరు తీసుకున్నటువంటి దానం ఎదుటి ఆత్మకు ఉపయోగంగా ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా పరమాత్మ గుణగానమే చేస్తూ ఉంటారు. సర్వులకి కూడా మీరు చేసినటువంటి ఆ దానం యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నప్పుడు, విన్నప్పుడు వారి మనసులో కూడా ఇంట్రెస్ట్ని పెంచినటువంటి వారుగా తయారవుతారు. ఆ విధమైనటువంటి గుణగానం మనం చేయాలి, చేపించుకోబడాలి అంటే దానానికి ఉండేటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దానానికి గొప్ప స్థానం ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఉంది, భక్తిలో కూడా ఉంది. ఈ రెండు చోట్లలో కూడా దానానికి ఉన్న విలువ గొప్ప స్థానమే. మీరు ఎదుటి ఆత్మకు ఏ దానము చేయలేకపోతున్నారనుకోండి, కనీసం శుభ భావన, శుభ కామన అంటే ఆ ఆత్మ గురించి మేలు కోరుకోండి, గొప్పగా ఆలోచించండి. ఎదుటి ఆత్మ గురించి మీరు ఎంత గొప్పగా కోరుకుంటారో, గొప్పగా ఆలోచిస్తారో, మీ ఆలోచనలు దాన్ని శుభ భావన, శుభకామన అని అంటారు. మనసులో మీకు ఉండేటువంటి ఆ గొప్ప భావన కూడా వీక్గా ఉండేటువంటి సోల్ కోసం దానంగానే మారుతుంది. కాబట్టి దానం యొక్క మహత్వాన్ని తెలుసుకొని మీ దగ్గర ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి. నా దగ్గర సమయం ఉంది, మంచి ఆలోచించేటువంటి విధానం ఉంది, స్థూలమైన ధనం ఉంది, సూక్ష్మమైన ధనం ఉంది. అవి మీరు దానం చేయండి. అంటే పంచండి. ఇదొక నియమం అన్నమాట. మనం ఎంత పంచుతామో అంత మన దగ్గర పెరుగుతూ ఉంటుంది. ఎదుటి ఆత్మకు ఆధ్యాత్మికంగా ఎదగాలని ఇంట్రెస్ట్ ఉంది, కానీ మెంటల్గా, ఫిజికల్గా ఎదుటాత్మ వీక్ అయిపోయారనుకోండి, మెంటల్గా, ఫిజికల్గా వీక్ అయినటువంటి ఆ ఆత్మకు మీరు స్నేహాన్ని దానంగా ఇవ్వండి, సహయోగాన్ని కూడా దానంగా ఇవ్వండి. వారిలో ఈ ఫీలింగ్ని మీరు దూరం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒంటరి వారు కాదు, పరమాత్మ మీకు తోడు ఉన్నారు. ఎక్కడైతే భగవంతుని యొక్క తోడు మరియు నీడ ఉంటుందో అక్కడ ఆ ఆత్మ ఒంటరి వారు కారు. భగవంతుని యొక్క రక్షణ వారికి దొరుకుతుంది. ఆ విధమైనటువంటి మీ మంచి పాజిటివ్గా మాట్లాడేటువంటి ఆ యొక్క పద్ధతి కూడా మీరు దానం చేసినటువంటి వారే అవుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి దానం చేయడమే దాన్ని ప్రవచనాలు చెప్పడం, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం అని కూడా అనవచ్చు. మా సంస్థలో కొన్ని వేల మంది అక్కయ్యలు ఇలాంటి దానం చేయడానికి టోటల్గా వారి యొక్క జీవితాన్ని భగవంతుని యొక్క సేవలో సమర్పణ చేశారు. ఓన్లీ ఈ దానం కోసమే. ఏ దానం అండి? ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞానరత్నాల దానం చేయాలి. ఏ ఒక్కరి నోటి నుండి ఇలాంటి మాట రాకూడదు, నాకు ఇప్పటి వరకు కూడా పరమాత్మ సందేశం దొరకలేదు, నేను ఇప్పటి వరకు కూడా వినలేదు అనేటువంటి మాట రానివ్వకుండా. కాబట్టి ఆ విధమైనటువంటి జ్ఞానరత్నాల దానం చేస్తూ లాస్ట్కి ప్రతి ఒక్క ఆత్మ భగవంతునికి సమీపంలో మనం తీసుకురావాలి. వారిలో కూడా ఇంట్రెస్ట్ని మీరు పెంచినటువంటి వారు అవ్వాలి. దాన్ని అంటారు జ్ఞానరత్నాల సర్వోత్తమమైనటువంటి దానం. అలాంటి చేసేటువంటి వారిని అంటారు మెసెంజర్స్, సందేశ వాహకులు అని కూడా మనం పిలుస్తాం. ఒక మెసెంజర్ అనగానే మనకు కనిపించేటువంటి వారు, వినిపించేటువంటి వారు, ఫ్లై చేస్తున్నటువంటి ఏంజల్స్ మాత్రమే. అంటే ఆకాశంలో అలా రియల్గా ఎవరు ఎగరరండి, కానీ వారు మనసుతో ఎగురుతూ ఉంటారు. మనసుతో ఎగరడం అంటే
ఆ ఆత్మ దగ్గర ఇన్ని వేల మంది ఆత్మల యొక్క సహయోగము, ఆశీర్వాదము కంప్లీట్గా వారికి దొరుకుతూ ఉంటుంది. ఇది కనపడినటువంటి దానానికి గొప్ప విలువ, మహిమ అనేది ఉంటుంది. మీరు జీవితంలో చాలా ఉత్సాహభరితంగా ఉన్నారు. ప్రతి ఒక్క ఆత్మను భగవంతునికి సమీపంలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇప్పటి నుండి ఎదుటి ఆత్మ రిచ్చా, వారు పూరా, ఎడ్యుకేటెడా, నాన్ ఎడ్యుకేటెడా ఇవన్నీ పక్కన పెట్టి వారికి ఆధ్యాత్మికత ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, ఈ యొక్క మార్గంలో ఈ ఆత్మ ఎంతవరకు ఎదగాలనుకుంటుంది, ముందుకు రావాలనుకుంటుందో మనం తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత వారికి మీరు జ్ఞానరత్నాలను దానంగా చేస్తూ ఉండండి, వారికి పంచుతూ ఉండండి. ఇలాంటి గొప్ప సంకల్పంతో, ఇలాంటి లక్ష్యంతోనే బ్రహ్మకుమారీస్ ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాంటి మా దాదీజీ, ఏ దాదీజీ అయితే ఈ సంస్థ సేవలో వారి యొక్క జీవితాన్ని పరమాత్మ సేవకి అంకితం చేసి కొన్ని లక్షల మంది జీవితాల్లో కావలసినటువంటి సుఖము, శాంతిని చూడడానికి వారు నిమిత్తులయ్యారు. సర్వోత్తమమైన దానం, జ్ఞానరత్నాల దానంతో పాటు రక్తదానం కూడా గొప్ప దానమే అండి. మీ యొక్క దానం వలన ఎంతోమంది జీవితాల్లో వెలుగుని తీసుకొచ్చినటువంటి వారు అవుతారు. ఆ ఆత్మ మీకు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తుంది. దాంతోపాటు పరమాత్మ జ్ఞానరత్నాల దానం కూడా వారికి చేయడానికి మీరు నిమిత్తులు అవ్వండి. కాబట్టి గొప్ప అవకాశాలు పరమాత్ముడు మనకి మాటి మాటికి ఇవ్వరు. కొన్నిసార్లు మాత్రమే మనకు మంచి అవకాశాలు దొరుకుతాయి. తెలివిమంతుడని ఎవరిని అంటారని అడిగితే ప్రతి ఒక్కరు చెప్పే జవాబు ఇదే: మంచి అవకాశాన్ని వదులుకోని వారు ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని దాని ద్వారా లాభాలని పొందుతూ దాన్ని పెంచుకునేటువంటి వారిని నిజమైనటువంటి తెలివిమంతుడు అంటారని చెప్పబడుతుంది. కాబట్టి మనందరి కోసం ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం వాడుకుందాము. కొన్నిసార్లు మన యొక్క సమయము, మన యొక్క సంకల్పాలు, మన మాటలు, మన యొక్క వ్యవహారం కూడా దుఃఖము, అశాంతిలో ఉండేటువంటి ఆత్మకి ఉపయోగంగా ఉంటాయి. చాలాసార్లు మనం వింటూ ఉంటాం మంచి మహారథుల ప్రవచనాల్లో. కొన్నిసార్లు అంట మన యొక్క చిరునవ్వు, ఒక మంచి స్మైల్ కూడా ఎడారిలో వాన చినుకుగా పనిచేస్తుంది అని. అంటే ఏ సంతోషం మన ఫేస్లో మనం చూడాలనుకుంటామో ఎదుటి ఆత్మలో కూడా అంత గొప్ప సంతోషం చూడాలి అంటే ఇలాంటి దాన పుణ్యాలు చేయడానికి మనమంతా ముందుకొద్దాం. మనందరి సహకారంతో మనం ఎంచుకునేటువంటి యొక్క ప్రాజెక్ట్ అనండి, సంకల్పం అనండి, మనం పూర్తి చేయవచ్చు. అందుకే అంటారు, సర్వుల సహకారంతో మాత్రమే సుఖమయ సంసారం అనేది వస్తుంది. నేను ఏవి చేయలేనని మనం అలా ఉండిపోకుండా, నేను ఖచ్చితంగా నేను చెయ్యగలను, నేను చేస్తాను అనొక పాజిటివ్ థాట్తో మనం ఈ దాన పుణ్యాలు చేసేటువంటి మనమంతా కలిసి విజయాన్ని సాధిద్దాం. సేవాభావము, మనం చేసినటువంటి సేవ దానికి బలం పెరగాలి అంటే దానికి కావాల్సింది నిస్వార్థ భావంతో చేసేటువంటి పద్ధతి. ఎక్కడైతే నిస్వార్థ భావం ఉంటుందో అక్కడే ఆ దానానికి గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. మనం సేవ చేసాం, చాలా బాగుంది, కానీ దానిలో ఉండకుండా ఉండాల్సినటువంటి మాటలు ఏంటంటే ఎదుటి వారిని క్రిటిసైజ్ చేయడం అని కానీ, వారిని ఎదుటి వారిని తక్కువ చూపుతూ చూడడం కానీ, ఇలాంటి మైనస్ పాయింట్స్ మనకి ఉండకూడదు. దానానికి, సేవకి గౌరవము, ఫుల్ మార్క్స్ దొరికేది అప్పుడేనండి. నిస్వార్థ భావము ఉండాలి. ఎదుటి వారితో మనం కాంపిటీషన్ పెట్టుకోవద్దు. అందుకే ఇక్కడ చెప్పబడుతుందన్నమాట, మనం ఎదగాలి కానీ ఎదుటి ఆత్మతో
మనము రేస్ చేయాలి కానీ రీస్ చేయకూడదు అని అంటామన్నమాట. రేస్ చేయండి కానీ రీస్ చేయకూడదు అంటే మన వంతు సహాయం కంప్లీట్గా సేవా కార్యక్రమంలో మనం చేస్తూ ముందడుగు వేయాలి, వేస్తున్నటువంటి వారికి ప్రోత్సహించాలి. అంతేకాని ఉత్సాహంతో ఉంది, వారికి చాలా ఉమంగం ఉంది, నేను కూడా దాన పుణ్యాలు చేయాలి, నా వల్ల ఎదుటి ఆత్మ ఆధ్యాత్మిక క్షేత్రంలో ముందడుగు వేయాలి, వారిలో కూడా అవేర్నెస్, స్పిరిచువల్ అవేర్నెస్ని మనం పెంచగలగాలి. అందుకే చూడండి మా డిసిప్లిన్స్ చాలా గొప్పగా ఉంటాయన్నమాట. ఇవి లాస్ట్ మద్రాస్ స్టైల్ కూడా సేవాభావంతో కూడినటువంటిదే అన్నమాట. అంత సింపుల్సిటీ, అంత సాత్వికత, అంత పవిత్రత ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, ఆచరిస్తామో అప్పుడే మనం తీసుకున్నటువంటి దానం ఎదుటి ఆత్మకు పంచడానికి, ఇవ్వడానికి కంప్లీట్గా మన వంతు అర్హులుగా మనం మారిన వారు అవుతాము. కాబట్టి దాన పుణ్యాలకు ఉండేటువంటి మహత్వాలు ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాము, విని ఉంటాము. మనందరి కోసం పరమాత్ముడు మంచి అవకాశం ఇచ్చినటువంటి సమయం రాని వచ్చేసింది. తీసుకున్నటువంటి వారు కూడా భాగ్యవంతులే. భాగ్యాన్ని కలిగించినటువంటి వారు స్వయాన్నంగా భాగ్య విధాత భగవంతుడే. భాగ్య విధాత అయిన భగవంతుడు మన భాగ్యాన్ని, మన అదృష్టాన్ని గొప్పగా మార్చుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశము. కాబట్టి దాన పుణ్యాలు మనం కూడా చేద్దామా? ప్రతి ఒక్క ఆత్మలో స్పిరిచువల్ అవేర్నెస్ని పెంచుదామా? ప్రతి ఒక్క నోటు నుండి మనం ఒకే మాట వినడానికి మనం ఇష్టపడతాము. నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, నేను కంప్లీట్గా ఉన్నాను, నేను చాలా హాయిగా ఉన్నాను, నాలా ఏ టెన్షన్ లేకుండా నేను ఉన్నాను. కానీ నేను కూడా ప్రతి ఒక్క ఆత్మలో జాగృతిని కలిగించుతున్నాను అనే అటెన్షన్లో నేను ఇప్పుడు ఉన్నాను. ఆ ఆత్మలో ఉండేటువంటి టెన్షన్ని తొలగించి అటెన్షన్ని పెంచడానికి మనం నిమిత్తులవుతాము. ఏ విషయంలో కూడా వారు కూడా భగవంతుని యొక్క ప్రాప్తులు పొందకుండా, దూరం కాకుండా వారిని భగవంతునికి సమీపంలో తీసుకొని వద్దాం. వారు కూడా ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, శారీరకంగా మానసికంగా రిలాక్స్గా ఉన్నారు అనేటువంటి మంచి జవాబు వినడానికి మనకు అవకాశం కలిగించినటువంటి సమయం ప్రతి ఒక్కరి జీవితంలోకి వచ్చేసింది. సో సంతోషంగా ఉండండి, హాయిగా ఉండండి, రిలాక్స్గా ఉండండి, గొప్ప గుణవంతులుగా ఉండండి. ఏ విషయంలో కూడా టెన్షన్లోకి రాకండి. ఎంత ప్రశాంతంగా మీరు జీవించడం నేర్చుకుంటారో మీ యొక్క ప్రశాంతకరమైనటువంటి జీవితమే ఇతరులకు కూడా ఒక ఎగ్జాంపుల్గా మారుతుంది. సో అలా రిలాక్స్గా ఉండడమే ఈ యొక్క సంస్థలో నేర్పించేటువంటి డిసిప్లిన్ అన్నమాట. అలాంటి డిసిప్లిన్స్లో జీవించేటువంటి ఒక యోగి ఆత్మ దానాలు చేస్తారు, పుణ్యాలు చేస్తారు. ప్రతి ఒక్క ఆత్మకి పరమాత్మని యొక్క సందేశాన్ని కూడా వారు అందిస్తూ ఉంటారు. సో ఆ విధంగా దాన పుణ్యాలు చేస్తూ ఉపయోగకరమైనటువంటి ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మీ పాల్గొని అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. జ్ఞానరత్నాలను దానంతో పాటు ఎదుటి ఆత్మకి మంచి గుణాలు అనేటువంటిది కూడా దానం చేద్దాం. మనం ఎంత డిసిప్లిన్లో ఉంటామో, ఎంతో ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవిస్తామో మనం ఎదుటి ఆత్మకి కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్గా మనం తయారవుతాం. సో ఈరోజు ఎపిసోడ్లో దాన పుణ్యాలకి ఉండేటువంటి విలువ భక్తి మార్గంలో కూడా ఉంది, ఆధ్యాత్మికతలో కూడా ఉంది. దాని యొక్క విలువను మీరంతా తెలుసుకున్నారు. సో ఈరోజు దాన పుణ్యాల గురించి మీరంతా తెలుసుకున్నారు. రాబోయే ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలతో కలుస్తాము. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.